డియర్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్. నా పేరు అమర్రెడ్డి చింత. సో నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను. చేసి 17 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ చేయాలి, సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తూ చాలా బిజినెస్లు చేసి అందులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పోయింది. ఇంతకు ముందు అంటే చేసినటువంటి వాటిల్లో లేనటువంటి సక్సెస్ ఈరోజు సనెడ్జ్లో వచ్చింది. సో అది ఎందుకు, అంటే ఇంత ఫాస్ట్ గా సక్సెస్ ఎందుకు వచ్చింది అంటే, మీరందరూ కూడా ఎందుకు సనెడ్జ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సనెడ్జ్ ఎందుకు అనే దానికోసం ముందు మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అనేది ఫస్ట్ ఒక ఒక 5 to 10 minutes డిస్కస్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అని అంటే, ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇందులో మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎవరికి మనము రెంట్ పే చేయాల్సి రావడం కానీ, ఎవరికి మనం శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి మనము ఏ బిల్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో మనకి మ్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నెట్వర్క్ మార్కెటింగ్ మెయిన్ పర్పసే అదనమాట. ఎందుకంటే మనకున్న కాంటాక్ట్స్ తో ఎవరైతే నెట్వర్క్ పర్టికులర్ కంపెనీ సంబంధించి ఆ జీల్ ఉందో, ఆ జీల్ ఉన్న పీపుల్ తో మనం వర్క్ చేస్తూ ఈ రోజు మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ మనం లాక్స్ టుగెదర్ ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి బ్యూటీ అదనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి తక్కువ ఇన్కమ్స్ వస్తాయి అని అంటే అలా కాదు. అన్లిమిటెడ్ ఇన్కమ్స్ వస్తాయి. అన్లిమిటెడ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఎంత వర్క్ చేస్తామో, మనం ఎంత ఎఫర్ట్ పెడతామో దానికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఎందుకంటే పిండి కొట్టి రొట్టె అంటారు కదా. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ నెట్ సనెర్జీ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ రూ. 615 ఇన్కమ్ తీసుకున్నాను. రూ. 615. ఆ పర్టికులర్ మంత్ లో నా శాలరీ ఇన్కమ్ 2,45,000. సో ఏ మాత్రం అసలు కంపారిజన్ కూడా లేదు. అదే సెవెంత్ మంత్ కి వచ్చేటప్పటికి సనేజ్లో 2,26,000 తీసుకున్నాను. అది నేను జాబ్ ఇన్కమ్ లో 2 lakhs దాటడానికి నాకు దాదాపుగా 14 years పట్టింది. అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జాబ్ లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఒకసారి ఒక మంత్ లో అమౌంట్ ఫిక్స్ అయిన తర్వాత 1 year వరకు చేంజ్ కాదు. అదే నెట్వర్క్ విషయానికి వస్తే, సనజీ విషయానికి వస్తే, మనం ఎంత వర్క్ చేస్తున్నామో దాన్ని బట్టి మన ఇన్కమ్ అన్లిమిటెడ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. మీరు గమనించినట్లయితే 7వ నెలలోనే 2,26,6,000 ఎలా వచ్చింది అని అంటే టీం వర్క్ ద్వారా వచ్చింది. ఇక్కడ మనలాగే లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం ద్వారా అంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం నెట్వర్క్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అనేది అర్థమైంది కదా మనకి. సో ఈ రోజు వైస్ అనేది మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం చూసినట్లయితే నేను దాదాపుగా 464 464 కంపెనీలని సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి సనెడ్జ్ అనే దాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే 464 కంపెనీలు మనకి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మెంబర్స్ అయినటువంటి కంపెనీస్ అన్ని లిస్ట్ తీసుకొని మనం ఏ కంపెనీ ద్వారా మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో టేకప్ చేసి ముందుకెళ్తే మనకి సక్సెస్ వస్తుంది అనే దాన్ని నేను తెలుసుకోవడానికి అన్ని కంపెనీల లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ తీసుకొని అందులో కొన్ని కొన్ని పారామీటర్స్ పెట్టుకొని కొన్ని కంపెనీస్ ని ఎలిమినేట్ చేస్తూ వచ్చాను. నేను తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటంటే, ఫారిన్ కంపెనీ అయి ఉండకూడదు ఫస్ట్ నేను తీసుకున్నటువంటి పారామీటర్. ఎందుకనంటే మనము యాజ్ ఏ ఇండియన్స్ గా, భారతీయులుగా మన ప్రొడక్ట్స్ నే మనం వాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఫారిన్ కంపెనీస్ వద్దు అని చెప్పేసి అన్ని ఫారిన్ కంపెనీస్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది, ఫస్ట్ విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గైడ్ లైన్స్ ప్రకారము లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్లు, బైనరీ కాన్సెప్ట్లు నిషేధం. సో కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్లని తీసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్యుములేటివ్ జనరేషన్ ప్లాన్ గురించి తీసుకున్నాను. అందులో కూడా మనకి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, చాలా రోజుల నుంచి ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తే ఏమైందని అంటే, మనము 20-25 years నుంచి ఉన్న కంపెనీస్ కూడా, ఇండియన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిని గమనిస్తే మనం ఒక 10 మందికి వెళ్ళి ఒక కంపెనీ గురించి మనం చెప్పామనంటే అందులో 8 మంది వరకు మాకు ఆల్రెడీ అందులో ఐడి ఉంది, మాకు ఆ కంపెనీ గురించి తెలుసు అంటున్నారు.
సో కాబట్టి అంతమందిలో అంటే ఆ కంపెనీ గురించి అంతగా జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం కొత్తగా చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే మనము ఎంత ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. మనం 10 మందికి చెప్పినప్పుడు 8 మంది ఆల్రెడీ ఆ కంపెనీ గురించి తెలుసు అంటున్నారు. ఓన్లీ ఇద్దరు మాత్రమే మన ప్లాన్ వింటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? చాలా తక్కువ మందినే మనం అప్రోచ్ కాగలుగుతున్నాము. అంటే ఆ ఇద్దరు ప్లాన్ వింటే వాళ్ళలో ఎంతమంది జాయిన్ అవుతారు? ఎంతమంది మనకి టీమ్‌లోకొస్తారు? సో, కాబట్టి అక్కడ గూడా ఆ కంపెనీలను గూడా ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అలా చేశామంటే, ఆల్రెడీ ఇప్పుడు ఆ కంపెనీలు టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే లాస్ట్ 40 ఇయర్స్‌గా గమనించినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఎలా ఉంది అననంటే, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైంలో టాప్ పొజిషన్‌కెళ్ళుంది. సో, మనం ఒక్కొక్క డెకేడ్ చూసుకుంటే, ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్క కంపెనీ టాప్ పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న కంపెనీలో మనము టేకప్ చేసుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటదో చెప్పలేము. ఎందుకంటే నంబర్ 1 పొజిషన్ అనేది, టాప్ పొజిషన్ అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. సో, ఈ లాస్ట్ 40, 45 ఇయర్స్‌గా ఇండియన్ మార్కెట్‌లో గమనించినట్లయితే అన్ని అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి కంపెనీస్‌లో. సో, అది తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్న కంపెనీలన్నీ గూడా తీసేయడం అనేది జరిగింది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవి 20, 25 ఎక్స్‌పీరియన్స్ ఉన్న కంపెనీలు వద్దనుకున్నాము. సో, మరి ఏ కంపెనీ చేయాలి? మరి ఇంకే కంపెనీ చేయాలి అనంటే, నెక్స్ట్ ఇంకొక అనాలిసిస్ ప్రకారము నేను ఫైండ్ ఔట్ చేసిందేందంటే, ఎక్స్‌పర్ట్స్‌ని వీళ్ళందరిని గూడా కనుక్కున్న తర్వాత 5 ఇయర్స్ లోపు కంపెనీలను సెలెక్ట్ చేసుకోకూడదని అనుకున్నాను. స్టార్ట్ అయిన తర్వాత 5 ఇయర్స్ లోపు కంపెనీలు. 5 ఇయర్స్ లోపు కంపెనీలు ఎందుకు వద్దు అననంటే 95% ఆఫ్ ద కంపెనీస్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఇయర్స్ లోపే క్లోజ్ అవుతాయి. ఒక అనాలిసిస్ ప్రకారము తేలిందేందంటే ఫస్ట్ 1 ఇయర్‌లోనే ఏదైనా ఒక కంపెనీ గాని, బిజినెస్ గాని స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్‌లో 80% కంపెనీలు గాని, షాప్స్ గాని, బిజినెస్‌లు గాని క్లోజ్ అయిపోతాయంట. ఫస్ట్ 1 ఇయర్‌లో. నెక్స్ట్ 1-2 ఇయర్స్, 1-3 ఇయర్స్ చూసుకుంటే ఇంకొక 5-7% కంపెనీలు క్లోజ్ అయిపోతాయి. సో, నెక్స్ట్ 3-4 ఇయర్స్ లోపల ఇంకొక 5% కంపెనీలు క్లోజ్ అయిపోతాయి. ఇలా మనం చూసుకున్నట్లయితే 95% కంపెనీస్ 5 ఇయర్స్ లోపే క్లోజ్ అయిపోతాయి. సో, కాబట్టి అటువంటి కంపెనీలు మనం సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ అనేది అంత కంఫర్ట్‌గా ఉండదు. మనం ఆల్రెడీ ఒకసారి టీమ్ బిల్డ్ చేసిన తర్వాత మరలా మొదటి నుంచి బిల్డ్ చేయాలి అననంటే అది చాలా కష్టమైన పరిస్థితి. సో, కాబట్టి మనం మార్కెట్‌లోకెళ్ళాలన్నా, మనము ఒక మంచి కంపెనీతో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ టైమ్ ఆహ్, స్పెండ్ చేసిన తర్వాత మనకొచ్చినటువంటి ఎక్సలెంట్ కంపెనీయే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి సనేజ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం సార్? సనేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పటికి 5+ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 5+ ఇయర్స్ కంప్లీట్ అయితే ఏదైనా ఒక కంపెనీ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేసేసి గ్రోతింగ్ పొజిషన్‌లోకి వచ్చుంటుంది. గ్రోతింగ్ పొజిషన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఏ కంపెనీకైనా, ఏ షాప్‌కైనా, ఏ బిజినెస్‌కైనా అప్ అండ్ డౌన్స్ అనేది స్టార్టింగ్‌లో ఉంటుంది. అవి అప్ అండ్ డౌన్స్‌ని తట్టుకొని ఏవైతే నిలబడతాయో అవి 5+ ఇయర్స్ అయిన తర్వాత ఏమవుతదనంటే, ఒక గ్రోతింగ్ పొజిషన్‌లోకొస్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఇంకా వాటి ఆర్‌ఓఐ అంటారు. మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో బిజినెస్‌లో అవన్నీ గూడా మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అవన్నీ వచ్చేసేసి ప్రాఫిట్స్‌లోకొచ్చేస్తుంది కంపెనీ. ప్రాఫిట్స్‌లోకొచ్చినప్పుడు ఏమవుతదనంటే, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడానికి, సో డిస్ట్రిబ్యూటర్‌లకి మంచి మంచి ఆఫర్స్ ఇవ్వడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. సో, కాబట్టి మన కంపెనీ 5+ ఇయర్స్ అయింది. నేను సెలెక్ట్ చేసుకునే రోజుకి. ఇప్పుడు 6.5, 7 ఇయర్స్ అయిపోయింది. సో, కాబట్టి ఏందనంటే, అంటే ఇన్ని రీజన్స్, ఇన్ని పారామీటర్స్ తీసుకున్నామనమాట. 5+ ఇయర్స్ అయ్యుండాలి. మరీ ఎక్కువ సంవత్సరాలు అయ్యుండకూడదు. గ్రోతింగ్ పొజిషన్‌లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రో అయిన కంపెనీలో మనముంటే మనకి గ్రోత్ రాదు. కంపెనీకి గ్రోత్ వస్తుంది గానీ, మనకి గ్రోత్ రాదు. యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా మనకి గ్రోత్ రాదు. మనం గ్రోయింగ్ కంపెనీలో ఉంటే ఏమవుతదననంటే, కంపెనీతో పాటు మనము గూడా ఎదుగుతాము. నేను సనేజ్ కంపెనీని చూజ్ చేసుకోవడానికి రీజను, కంపెనీ మేనేజ్‌మెంట్ విజన్ చాలా బావుంది. మనకి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జగన్‌జీ రాథోడ్ సారు, తర్వాత మనకి సచిన్ సావత్ సారు, వీళ్ళతో నేను కలిసిన తర్వాత, వాళ్ళ విజన్ చూసిన తర్వాత, మనం చేస్తే ఇటువంటి కంపెనీయే చెయ్యాలి అనేటువంటి ఆలోచనొచ్చింది.
ఎందుకు ఆలోచన వచ్చిందంటే వాళ్ళు నెక్స్ట్ 25-30 ఇయర్స్ పాటు కంపెనీని ఎలా గ్రో చేయాలి అనేంత పెద్ద విజన్ తో ఉన్నారు వాళ్ళు. చాలా చాలా మంచి ఆస్పిరేషన్ తో వాళ్ళు చాలా విజన్ తో ఉన్నారనమాట. అటువంటి విజన్ ఉన్న కంపెనీలో మనం ఉంటే మనకి కూడా గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతో సనేజ్ కంపెనీలో రిజిస్టర్ కావడం అనేది జరిగింది. ఓకే. రిజిస్టర్ కావడానికి మనం ఇన్ని పారామీటర్స్ చూసుకున్నాము. ఓకేనా? సో, మరి మిగిలిన కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు మనము ఎక్స్‌పీరియన్స్ వైస్ చూసాము. ప్లాన్ వైస్ చూసాము. మరి ప్లాన్‌లో కూడా మనకి రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంది? ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా మనం ఈ ఈ ఈ పారామీటర్స్‌ని గూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పారామీటర్స్ విషయానికొస్తే మనకి ప్రొడక్ట్స్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వైడ్ రేంజ్ అని ఎందుకంటున్నానంటే, మనము ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకి డే టు డే యాక్టివిటీలో అవసరమైనటువంటి ప్రతి ప్రోడక్ట్ ఉంది. మనకి సోప్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, షాంపూ దగ్గర నుంచి, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ ఉంది. హోమ్ కేర్ ఉంది, కిచెన్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది. తర్వాత గార్మెంట్స్ ఉన్నాయి. మనకి టీ షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. సో, అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. వెటర్నరీ ప్రోడక్ట్ ఉంది. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. హెల్త్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ లైక్ మనకి ఉన్నటువంటి ఎథికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఇట్లా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ మంత్ బై మంత్ ఖచ్చితంగా కొత్త ప్రొడక్ట్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి. సో, కాబట్టి ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి ప్రతి డిస్ట్రిబ్యూటర్ గూడా అన్ని ప్రొడక్ట్స్‌ని గనుక యూజ్ చేస్తే మనకి బిజినెస్ స్కోప్ అంటే బిజినెస్ టర్నోవర్ పెరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను సానిధ్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అదనమాట. నెక్స్ట్ ఇంకొక విషయానికొస్తే, ప్లాన్ విషయానికొస్తే వరల్డ్‌లో ఎక్కడా లేనటువంటి రెవెన్యూ షేరింగ్ మనం సానిధ్‌లో చూడొచ్చు. రెవెన్యూ షేరింగ్ అంటే మనకి ఏదైతే ప్రొడక్ట్ నుంచి మనకి పీవీ ఇస్తాడో, పీవీ అంటే పాయింట్ వాల్యూ. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసేసేసి, మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటదో దాంట్లో పీవీ సెలెక్ట్ చేస్తాడు. అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా కొంత పీవీ అనేది ఉంటుంది. ఈ పీవీ బేస్డ్‌గా మనకి బిజినెస్ అంటే ఈ పీవీ బేస్డ్‌గా మనకి ఇన్‌కమ్ వస్తుంది. సో, కాబట్టి మనం ఈ పీవీలో చూసుకుంటే రెవెన్యూ షేరింగ్ అనేది చాలా 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 బాగుంది. అంటే ఇంత రెవెన్యూ షేరింగ్ ఇచ్చేటువంటి కంపెనీ లేదు. సో, మనకి ఆల్‌మోస్ట్ 81% రెవెన్యూ షేరింగ్ ఇస్తున్నారు. ప్లస్సు 10% మళ్ళా డైరెక్ట్ సేల్ బోనస్ అని జెప్పి ఇస్తున్నారు. సో, టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 91% రెవెన్యూ షేరింగ్ అనేది జరుగుతుంది. ప్లస్సు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ మనం తీసుకున్నటువంటి రీపర్చేజ్ మీద ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. 4 మంత్స్ కంటిన్యూ‌గా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ కంప్లీట్‌గా ప్రొడక్ట్ ఫ్రీ తీసుకునేటువంటి ఆఫర్ ఉంది. సో, ఇలా మనం చూసుకున్నట్లయితే ఇంత మంచి రెవెన్యూ షేరింగ్ ఉన్న కంపెనీ తనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసేసి ఆ ప్లాన్‌లో గూడా మనకి ఎంత డెప్త్ వరకు మనకి ఇన్‌కమ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్నీ కూడా మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన దగ్గర ప్రతి ఫండ్ కూడా అంటే ప్రతి ఇన్‌కమ్ మనకేదైతే ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్ ఇవన్నీ కూడా ఏంటంటే బోనసెస్. మిగిలిన చాలా కంపెనీల్లో ఇవి ఫండ్స్ రూపంలో ఉంటాయి. ఫండ్స్ అంటే పర్టిక్యులర్ అమౌంట్ అయిన తర్వాత మాత్రమే ఫండ్ రిలీజ్ చేస్తాడు. లేదా పర్టిక్యులర్ మనం ఏదైనా అచీవ్‌మెంట్ అయినప్పుడు మాత్రమే ఆ ఫండ్ రిలీజ్ చేస్తాడు. ఇక్కడ అలా కాకుండా ప్రతి ఇన్‌కమ్ కూడా బోనస్ రూపంలో ఇవ్వడం ద్వారా ఎవ్రీ మంత్ మన అకౌంట్‌కి పడిపోతుంది. సో, ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్ అనమాట మనకి. ఎందుకంటున్నానంటే, ఎవరికైనా మనం వేరే చాలా కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే, ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఇన్‌కమ్ వస్తే, అందులో వాళ్ళకి అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే అమౌంట్ చాలా తక్కువుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, మనం చాలా ఎక్కువ పర్సెంటేజ్ మనకి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. సో, కాబట్టి మనకి అకౌంట్‌లో ఎంత క్రెడిట్ అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనము యూజ్ చేసుకునేది అకౌంట్‌లో క్రెడిట్ అయిన అమౌంటే గదా! సో, కాబట్టి మనకిక్కడ నెట్ పేమెంట్‌కి చూసుకుంటే చాలా వేరియేషన్ అనేది ఉంటుంది మన కంపెనీలో. సో, కాబట్టి అందరూ గూడా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ట్రావెల్ బోనస్. ఇది కూడా ఎవ్రీ మంత్ ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ హోల్డ్ చేయట్లేదు. మనం ఎళ్ళినప్పుడే ఇస్తామనేటువంటి కండిషన్స్ లేవు. నెక్స్ట్ కార్ బోనస్ విషయాన్ని చూసుకుంటే
మనకి ఇంకొక మేజర్ విషయం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది లేదు. చాలా కంపెనీల్లో 3 మంత్స్, 4 మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత నుంచే మనకి కార్ బోనస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అటువంటి మెయింటెనెన్స్ ఏమీ లేదు. కార్ బోనస్‌కి లేదు, హౌస్ బోనస్‌కి లేదు. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ప్రతి కంపెనీలో గూడా, ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీలో గూడా ఈ కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిమిటెడ్ ఇన్‌కమ్స్. అంటే వాటికి సీలింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ ఫండ్ చూసుకున్నట్లయితే ఒక 80,000 వరకే ఇస్తారు. మిగిలిన అమౌంట్‌ని ఏదంటే కంపెనీ తీసేసుకుంటుంది. నెక్స్ట్ హౌస్ బోనస్ వచ్చే విషయానికొస్తే 1,00,000 వరకే ఇస్తారు. ఇక్కడ మనకి సనేజ్ విషయానికొస్తే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఇస్తున్నాడు. మనకి ఎంతైతే యాస్ పర్ బిజినెస్ టర్నోవర్ ప్రకారం మనకి ఇన్‌కమ్ వస్తుందో మొత్తం అమౌంట్‌ని మనకి కార్ బోనస్, హౌస్ బోనస్ రూపంలో ఇచ్చేయడం జరుగుతుంది. సో, దానివల్ల మనం గమనించినట్లయితే పేమెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే కంపారిటివ్ మన చాలా కంపెనీస్‌లో సేమ్ టర్నోవర్ చేసినటువంటి పర్సన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 వస్తే అదే మనకి సేమ్ టర్నోవర్‌తో తనిజ్‌లో పేమెంట్ ఎలా ఉంటదనంటే 1.3 అంటే 1,30,000 నుంచి 1,35,000 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో, కాబట్టి మనకి 30-35% ఎక్కువ ఇన్‌కమ్ వచ్చడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో, అదే మనకి ఇన్‌కమ్ పెరిగే కొద్దీ ఆహ్, 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 ఆ వేరియేషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, కాబట్టి మనము ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తనేజీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని ఫ్యాక్టర్స్, ఇన్ని పారామీటర్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే సనైజిని సౌత్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. చాలా డెప్త్‌గా ప్లాన్ కాలిక్యులేషన్ చేశాము. తర్వాతొచ్చేసేసి ప్రొడక్ట్‌ని యూజ్ చేసి చూసాము. ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉందో చూసాము. సో, ఇంత అనాలిసిస్ చేశాం కాబట్టే ఈరోజు సనైజీ చాలా స్పీడ్‌గా గ్రో అవుతుంది. సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియా మొత్తం మీద గూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, జనరేషన్ ప్లాన్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదన్నా ఉంది అనంటే అది 100% సనైజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. ఎందుకంత ఘంటాపథంగా చెప్తున్నా అంటే, మనకి లీడర్స్‌కొచ్చినటువంటి ఇన్‌కమ్సే దానికి సాక్ష్యం. మనకి లాస్ట్ 1 ఇయర్‌లో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మనకి గ్రోత్ ఏదైతే ఉందో అదే మనకి సాక్ష్యం. ఎందుకంటున్నానంటే, మేము స్టార్ట్ చేసేటప్పటికి ఈ సౌత్ ఇండియాలోనే ఏ ఒక్క చిన్న షాప్ గూడా లేదు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే 22, 23 షాప్స్ ఈరోజు మనకు అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణలోనే చూసుకున్నట్లయితే 18 వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి షాప్స్. షాప్స్ అంటే పికప్ సెంటర్స్. ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ మనం పికప్ చేసుకున్న దానికి మనకి సెంటర్స్ ఉన్నాయి. సో, కాబట్టి ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంది. మనకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఒక సనైజ్‌ని కెరియర్‌గా తీసుకోవడానికి ఇంతకంటే మనకి ఎటువంటి పారామీటర్స్ కావాలి చెప్పండి? ఇందులో మనకి ప్రొడక్ట్ రిజల్ట్స్ చాలా 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 బాగున్నాయి. ఎందుకనంటే మనం లాస్ట్ 1 ఇయర్‌గా చూసినట్లయితే చాలా ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మైగ్రేన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పోయినాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పోయినాయి. తర్వాత షుగర్ తగ్గున్నది. బీపీ తగ్గున్నది. తర్వాత వచ్చేసి మనకి బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ సంబంధించింది. సో, ఇలా మనకి చాలా రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ విషయానికొస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నది. మనము వేరే కంపెనీస్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే, వాళ్ళు ఎంతైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో, దానికి ఆ క్వాంటిటీ చూసుకుంటే, దాంట్లో మనకి 1/5 క్వాంటిటీతోనే దానికంటే డబుల్ రిజల్ట్స్ వస్తున్నది. సో, కాబట్టి మనము చాలా చాలా మంచి ప్రొడక్ట్ ఉంది గాబట్టి, చాలా స్పీడ్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. నెక్స్టు ఈ 1 ఇయర్‌లో మన గ్రోత్ చూసినట్లయితే, ఆల్‌మోస్ట్ అంటే మీకు మీకింకొక విషయం గూడా చెప్పాలి. నాకు అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫుల్ టైమ్ చేసినటువంటి అనుభవం లేదు. నేను ఓన్లీ సాటర్‌డే, సండే మాత్రమే చేసిన అనుభవం ఉంది. అది కూడా ఏందనంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న ఆ పొటెన్షియాలిటీ తెలిసింది కాబట్టి దాని గురించి కొంత రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నాలాగా ఈరోజు ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ లాస్ట్ 1 ఇయర్‌లో దాదాపుగా 18,07,000 ఇన్‌కమ్ తీసుకోగలిగాను. లాస్ట్ మంత్ ఇన్‌కమ్‌తో యాడ్ చేసుకుంటే 18,07,000 చూడండి 1 ఇయర్‌లో ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉన్నది. అదే మన టీమ్‌లో గూడా చాలా మంది 1,00,000 అబోవ్ ఆల్‌మోస్ట్ 5 మెంబర్స్ తీసుకుంటున్నారు టీమ్‌లో. 2,00,000 అబోవ్ 2 మెంబర్స్ తీసుకుంటున్నాము.
సో ఇలా సౌత్ ఇండియాలో చాలా ఫాస్ట్ గ్రోత్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి మనము సనెడ్జ్ని కెరియర్ గా తీసుకుంటే మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. ఎందుకు అంత గంటబద్ధం చెప్తున్నానంటే 2024-25 అనేది సనెడ్జ్లో ఒక గోల్డెన్ ఎరా, గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఎందుకంటున్నానంటే చాలా మ్యాసివ్ చేంజెస్ రాబోతున్నాయి. ప్రతి నెలలో కూడా ఏదో ఒక అప్డేట్. ఎందుకంటే మనకి డిస్ట్రిబ్యూటర్కి కన్వీనియంట్ గా డిస్ట్రిబ్యూటరు చేసినటువంటి బిజినెస్ కి ఆ, ప్రతిఫలం రావాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా సనెడ్జ్ అనేది ఇది లీడర్స్ ప్లాన్, అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారో ఇది డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ అన్నమాట. ఎందుకు ఆ మాట అంటున్నానంటే చాలా ప్లాన్స్ కంపెనీస్ బెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, కానీ సనెడ్జ్ మాత్రము డిస్ట్రిబ్యూటర్స్ బెస్ట్ ప్లాన్ అంటున్నాను. ఎందుకంటే రెవెన్యూ షేరింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంత రెవెన్యూ షేరింగ్ మనకే ఇచ్చేస్తున్నాడు. ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఇంత మంచి ప్లాన్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది. మనం 1 ఇయర్ 100% మన ఎఫర్ట్స్ పెట్టి చేస్తే గనక మీరు 10 ఇయర్స్ లో 10x గ్రోత్ అంటారు. మీరు 10 ఇయర్స్ లో తీసుకున్న గ్రోత్ మీరు 1 ఇయర్ లో తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనకి ఇప్పుడే మనం అందరికీ తెలుస్తున్నాము. తెలంగాణలో ఇప్పటికి 1% పీపుల్ కూడా సనెడ్జ్ గురించి తెలియదు. మనం చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాము. సో కాబట్టి మనం ఇప్పుడు ఎంత స్పీడ్ గా మనం నెట్వర్క్ ని గ్రో చేసుకుంటే మనం అంత ఫాస్ట్ గా ఎదుగుతాము. నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నాకు టూర్లకి వెళ్ళేదానికి కంపెనీ అవకాశం ఇవ్వలేదు. ఏదైనా బిజినెస్ పని మీద పంపిస్తారే గాని మీరు వెళ్ళేసి ఎంజాయ్ చేసి రండి, టూర్లకి వెళ్ళండి అనేసి అయితే ఏ రోజు నా 17 ఇయర్స్ కెరియర్ లో ఏ రోజు అది జరగలేదు. కానీ సనేజికి వచ్చిన తర్వాత ఇది థర్డ్ టూర్. సో ఎవ్రీ ఇయర్ 2 ఇంటర్నేషనల్ టూర్స్ కి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే టైము ప్రతి ఒక్కళ్ళకి అన్ని సంవత్సరాలు మనకి మన టైం కాదు. కానీ నేను నొక్కి నొక్కి చెప్తున్నాను, సనెడ్జి ఎవరైతే ఇప్పుడు టేకప్ చేశామో ఇది మన టైం అన్నమాట. అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అంటారు కదా, ఇప్పుడు మన టైం వచ్చింది. సనెడ్జ్లో ఇప్పుడు ఎవరైతే ఉండి దాన్ని టేకప్ చేసి సీరియస్ గా తీసుకొని చేస్తున్నారో వాళ్ళు లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయనంత ఇన్కమ్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనము ఆ తీసుకున్నటువంటి ఇన్కమ్ చూసినట్లయితే బయట చాలా చాలా బిజినెస్ లో కానీ తర్వాత వచ్చేసేసి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో 1 లాక్ తీసుకోవడానికి ఇయర్స్ టుగెదర్ కష్టపడాల్సి వస్తుంది. 3-4 ఇయర్స్ అయితే కానీ అక్కడ 1 లాక్ చూసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అలా కాదు. మీరు కరెక్ట్ గా కష్టపడితే 6 నెలల్లో 1 లాక్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 6 మంత్స్. దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి మనకి ఆల్రెడీ నెట్వర్క్ లో మనం ఏమో తోపులై ఉండాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ పర్సన్ కూడా ఈ రోజు సనేజీ రిజిస్టర్ అయిన పర్సన్ కూడా అసలు ఏమి తెలియదు నెట్వర్క్ అన్న పర్సన్ కూడా 6 మంత్స్ లో 1 లాక్ తీసుకునేటువంటి అవకాశం 100% ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ మనం ఏమి రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. చాలా ఈజీ. మనం ఏదైతే ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నామో మన ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం అంతే. అంతకుమించి మనం ఇక్కడ ఏమైనా చేస్తున్నామా? మన ఎక్స్పీరియన్స్ అంటే ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు దానికి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి మనకి, ఆ బెనిఫిట్స్ ని మాత్రమే మనము మనకి ఎవరైతే పరిచయం ఉన్నారో ఎవరైతే మన కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందులో నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అవుతారు. వాళ్ళ ద్వారా టీం అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా స్టార్టింగ్ లో స్టార్టింగ్ మంత్ నాది రూ. 615 అని చెప్పాను అంతే. ఎవరికైనా స్టార్టింగ్ అలాగే ఉంటుంది. సో కానీ మనము మన ఎఫర్ట్ కంటిన్యూగా పెడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేను 17 ఇయర్స్ లో జాబ్ లో వచ్చిన గ్రోత్ ఏదైతే ఉందో నాకు అది 7 మంత్స్ లో వచ్చింది సనేజ్ లో. చూడండి ఎంత మ్యాసివ్ గ్రోత్ చూడండి. అంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే దానికి అవకాశం ఉందని చెప్పాను కదా, అదే జాబ్ లో ఎలా ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ నెల ఏదైతే ఫిక్స్ అయి ఉంటుందో అమౌంట్ అదే ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనకి హైక్ రావాలి అని అంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. అది కూడా ఏ 5%-6% ఇస్తారు. అదే ఇక్కడ చూసినట్లయితే ఎంత మ్యాసివ్ గ్రోత్ ఉందో చూడండి. ఈ ఆపర్చునిటీని మనము ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకొని మనం సక్సెస్ అవుతాము అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకి సనకి ఎందుకు చెయ్యాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు చేయాలని బలంగా గనక మనము ఆలోచించి
మనం దానికి ఒక రీజన్ గనక మనం మన మైండ్‌కి మనం ఇస్తే చాలా స్పీడ్‌గా వెళ్ళడానికి అవకాశం ఉంటది. సో, కాబట్టి మీరు మీ మైండ్‌కి ఒక రీజన్ ఇవ్వండి. సనైజ్ ఎందుకు చేయాలి? అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్, మన లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? చాలా సింపుల్. ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము. ఫస్ట్ 1 ఇయర్‌లో ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేశాము. అన్ని చోట్ల షాప్స్ లేవు. ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు. సో, ఇనిషియల్ స్టేజెస్‌లో మనకి చాలా, చాలా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అవన్నీ ఓవర్‌కమ్ చేశాము. 2024లో చాలా స్పీడ్‌గా ఎదగబోతున్నాము. ఎవరైతే మంచి డెసిషన్ తీసుకొని మాతో పాటు జర్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా మేము మంచి సక్సెస్ అనేది చూపిస్తాము. 100% మీ లైఫ్‌ని చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ. సో, ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు. మంచి డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ ఎలా ఉండాలి అనంటే, మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండి గనక మీరు చేస్తే 100% మీకు సక్సెస్ అనేదొస్తుంది. ఒకసారి మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత అట్‌లీస్ట్ 1 ఇయర్ కమిటెడ్‌గా చేయండి. 1 ఇయర్ కమిటెడ్‌గా చేస్తే మీకు ఆ రిజల్ట్స్ అనేదుంటుంది. సనెడ్జ్‌ని ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ. దీన్ని ఎంతగా యుటిలైజ్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీకు సక్సెస్ అనేదొస్తుంది. మీతో పాటు మిమ్మల్ని నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా మంచి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.